దేవుడు సృష్టించిన దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. చూసారండి, దేవుడు చేసిన సమస్త భూజంతువులలో మరి సర్పం ఏమైందంట? యుక్తి గలదై ఉండెను. యుక్తి, దేవుడు దానికి ఏమిచ్చాడు? సమస్త భూజంతువులు అన్నిటికన్నా, సింహానికన్నా, పులికన్నా, ఏనుగు కన్నా, ఎలుక కన్నా, సీమ కన్నా, అన్నిటికన్నా దేవుడు మనుషులకు మరి సీమల్ని మాదిరిగా పెట్టాడు. సోమరి ఎక్కడికి పోమన్నాడు? ఎక్కడ? సీమల యొద్దకు పో, వాటి నడతలు కనిపెట్టు, అవి జ్ఞానం కలిగి నడుచుకుంటున్నాయి, వేసవి కాలంలో తన ఆహారాన్ని కూర్చుకుంటాయి అని సీమల యొద్దకు పొమ్మని చెప్పాడు. ఎందుకంటే సీమల దగ్గరికి ఎందుకు పొమ్మడంటే, సీమలు మరి మనిషి కన్నా ముందు దేవుడు సృష్టించాడు. అంటే మనకు మరి లోకంలో జీవుల ప్రకారం చూస్తే సీమ మనకు అన్న, సీమ మనకన్నా సీనియర్, సీమ మనకన్నా ముందుగా దేవుడు సృష్టించాడు. ముందు సృష్టించాడు, ఆయనకు సృష్టించాడన్న సీమని దేవుడు మనకన్నా ముందు సృష్టించాడు. అందుకే దేవుడు ఏం చెప్పాడంటే, సోమరి నువ్వు సీమల దగ్గరికి పో, వాటి నడతలు కనిపెట్టు అని చెప్పాడు. అయితే సీమల కాడికి మరి పోతున్నారు ఎవరన్నా దేవుని మాట విని దేవుడు చెప్పాడు కదా అని ఎప్పుడైనా సీమల కారి మరి వేసవి కాలంలో అవి ఎక్కడి నుంచో ఆహారం తెచ్చుకుంటాయి అన్నమాట. ఒక బియ్యంకి తెచ్చుకుంటాయి, ఒక అన్నం తెచ్చుకుంటాయి, తర్వాత ఏంటి వాటికి ఏం దొరుకుతాయి అవి తెచ్చుకుంటాయి. మరి ఎప్పుడైనా గమనించారా? సీమలు ఇంత మరి వ్యక్తిగా ఎక్కడికి తీసుకుపోతాయో తెలియదు. మనం ఎక్కడన్నా పెట్టామనుకో, ఒక స్పీడ్ పెట్టామనుకో, ఆ స్పీడ్ దగ్గరికి వచ్చేస్తాయి. ఎవరు ఇస్తారో దాళ్ళకు మరి సమాచారం, ఎట్లా పోతుందో సమాచారం తెలియదు. కానీ సీమలు కాసేపటికి ఒక గంట సేపు మనం స్పీడ్ పెట్టామనుకో, అక్కడ అన్నీ వచ్చేస్తాయి. ఎవరు చెప్తారు అంటే దేవుడు అలాంటి జ్ఞానం ఇచ్చాడనమాట. దాన్ని స్మెల్, వాసన ఎక్కడి నుంచో చూస్తాయన్నమాట. అరే స్వీట్ ఉంది పోదాం పంటరు అని ఒకదానికొకటి సీమలు చెప్పుకొని అన్నీ కూడా వచ్చేసి ఆ స్వీట్ని చిన్నగా అవి మోయగలిగినంత మరి తీసుకొని వెళ్తూ ఉంటాయి. ఒకటి వస్తుంటాయి, ఒకటి పోతుంటాయి. కాసేపు అట్లే పెట్టామనుకో, మరి ఆ సీమల దారి అంతా కూడా చిన్న స్వీట్ ముక్కలు, పీసెస్లు కనపడతాయి అన్నమాట. అంటే ప్రతి సీమ నోట్లో ఏముంటుంది? స్వీట్ ముక్కలు ఉంటుంది. చూసారండి, మరి చీమలు అంటే వాటికి ఆహారం మరి వేసవి కాలంలో కూర్చుకుంటాయన్నమాట. అందుకే దేవుడు సీమల గురించి చెప్పినాడు. ఏంటంటే సోమరి సీమల కాడికి పోవని చెప్పాడు. కనుక ఎవరైనా సరే మరి చదువు స్టూడెంట్ గురించి మనం ఏం నేర్చుకోవాలంటే, స్టూడెంట్స్ గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మరి దేవుడు మరి నడవలసిన మార్గంలో అతన్ని నేర్పించము. సామెతల గ్రంథం 22:6 ఏం రాయబడింది? బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పుము, వాడు పెద్దవాడైన దాటి నుంచి తొలగిపోడు. కనుక మనము పిల్లలకు, తల్లిదండ్రులకు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు పిల్లల మీద. మా కుమారుడు మంచి చదువుతాడు, మా కూతురు మంచి చదువుతుంది అని వాళ్ళ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. అది గ్రహించాలి. మా నాన్న ఇలాంటి ఆశ పెట్టుకున్నాడు, మా నాన్న నన్ను ఈ విధంగా చేయాలనుకుంటున్నాడు, టీచర్ చేయాలనుకుంటున్నాడు, డాక్టర్ చేయాలనుకుంటున్నాడు, ఇంజనీర్ చేయాలనుకుంటున్నాడు, ఇంకొకటి చేయాలనుకుంటున్నాడు, అక్కడే పంపించాలనుకుంటున్నాడు, ఇక్కడ పంపించాలనుకుంటున్నాడు. మా నాన్న ఆశ మేరకు నేను బాగా చదువుతాను అని సిన్సియర్గా మరి దేవుని మీద ఆధారపడి చదవాలి. మరి సీమలు చూసి తన నడత తీసుకోవాలి. చూడండి, మరి పెద్దవాళ్ళు కూడా పిల్లల్ని మరి చిన్నప్పుడే పనికి పంపిస్తారు. ఆ విధంగా పనికి పంపకూడదు. పిల్లలకు చదువు అనేది చాలా ప్రాముఖ్యం. జమానాలో అయిపోయింది, కానీ ఇప్పుడు ప్రతి వారికి చదువు అనేది చాలా ప్రాముఖ్యం. కనుక చూడండి, మరి మనకు ముందు ఇంకొక 10 సంవత్సరాలకు సోషల్ మీడియాలో వింటాము, ఏఐ టెక్నాలజీ వస్తుందన్నమాట. అప్పుడు మనుషులు పని చేయాల్సిన అవసరం కూడా ఉండదు అని చెప్తుంది. అంటే మనుషులు పని చేసే అవసరత కూడా ఉండదు అని చెప్తుంది. అంటే మనుషులు ఒకవేళ పని చేసినా కానీ హ్యాబీస్ కొరకు చేయాలి. అంటే ఏదో పొద్దుపోక చేయాలి కదా అన్నట్టు చేయాలి, కానీ మనుషులు మరి అవసరాల కొరకు పని చేసే అవసరత ఉండదు అని చెప్తుంది అన్నమాట టెక్నాలజీ. అలాంటి పరిస్థితి వస్తుంది. అయితే చూడండి, ఏది ఏమైనా దేవుని వాక్యాన్ని మనం గుర్తించి గ్రహించి మన జీవితంలో మనము దేవుని వాక్యానికి విధేయత చూపాలి. చూడండి, భార్య భర్తకు మేలు చేయాలి, అవ్వలాగా కీడు చేయకూడదు, తోటలో నుంచి పంపించే మార్గము చేయకూడదు. కనుక చూడండి, మరి భర్త భార్యను ప్రేమించాలి అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తుంది. కనుక చూడండి, ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే మరి అవ్వ ద్వారా ఆదాముకు ఎంతో కీడు జరిగింది. ఎంత కీడు జరిగిందంటే, అతడు దేవుని ద్వారా
మరి ఆ ఒక్క అన్నీ కూడా వ్యతిరేకమైపోయినాయి. తర్వాత దేవుడు ఫస్ట్ ఏం చేశాడు, ఎవరిని చేశాడు చూడండి. 3వ అధ్యాయము 17వ వచనం చదవండి. 3:17 ఆదికాండము 3వ అధ్యాయం 17వ వచనం. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నీకు నేను ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివి గనక చూసాడు ఏమైంది, నేల శపించబడింది, నేలంతా శపించబడింది. అంత ముందుకు మరి అన్నీ కూడా చూడండి ఎంతో మనిషికి ఎంతో మరి సంతోషంగా మరి ఉండేటివి అన్నమాట. చూడండి మరి మొదట మరి మనం చూసినట్టయితే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో 6వ అధ్యాయం వచ్చేంత వరకు, ఆదికాండం 6వ అధ్యాయం వచ్చేంత వరకు కూడా మరి వర్షం పైనుంచి పడేది కాదు. అప్పుడు కింది నుంచే ఆవిరిలేసి భూమిని తడిపి పంటలు పండేటి అన్నమాట. చెట్లకు మరి దేవుడు వాటర్ ఇచ్చేవాడు ఆ విధంగా. అయితే చూడండి అప్పుడు మరి కింది నుంచి ఆవిరిలేసి మరి భూమిని తడిచినప్పుడు మరి మనుషులకు ఏమైనా ఆపద వచ్చేదా? ఏమదు. కానీ ఇప్పుడు మరి మనిషి చేసిన పాపాన్ని బట్టి కింది నుంచి రాకుండా వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? పైనుంచి వస్తుంది. చూడండి ఇప్పుడు అస్సాంలో చూడండి, అస్సాంలో ఏమైంది? వరదల ద్వారా ఎంతమంది చనిపోయారన్నా? అస్సాంలో ఎంతమంది చనిపోయారు తెలుసా మీకు? లక్షల మంది చనిపోయినారు, లక్షల మంది. సోషల్ మీడియాలో మరి వార్తలు వస్తున్నాయి. మరి 4.45 lakhs అంటే 4,45,000 అని చెప్పారు. నిన్నటి వార్తలో మేము విన్నాం. ఇంకా ఇప్పుడు ఎంతమంది అంటే తెలియదు. చూడండి ఇట్లా లక్షల మంది దేని ద్వారా పైనుంచి వర్షాలు రావటము, వరదలు రావటము, ఆ గాలులు రావటం, ఇవన్నీ ఎవరి ద్వారా? ఆదాము ద్వారా. ఆదాము ద్వారా ఆదాము పండు తినడానికి ఎవరు కారణము? అవ్వ. అవ్వ పండు తినడానికి ఎవరు కారణం? సర్పము. ఆ విధంగా చెప్పడానికి ఎవరు కారణం? సైతాను. చూడండి ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఆదాము కాడికి వచ్చి ఏమంటున్నాడు? ఆదాము నీ వలన ఈ నేల శపించబడింది అని చెప్తున్నాడు. తర్వాత ఏమిందన్నా చదవండి. తర్వాత ఏమింది చదవండి. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం పైన మీ మనసు పెట్టండి. అందరూ కూడా బైబిల్ తీయండి. ప్రయాసముతోనే నీ బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. చూసారండి, ముండ్ల తుప్పలు గచ్చ పొదలు, ముండ్ల తుప్పలు. చూడండి ఇప్పుడు చాలామంది మరి వ్యవసాయం చేస్తారు కదా, పొలాలు పండిస్తారు. మరి అట్లే వదిలిపెడితే ఏమొస్తాయినా దాంట్లో కంప చెట్లు వస్తాయి, గడ్డి వస్తాయి, చూసారా, ముళ్ళు వస్తాయి, ఇంకా ఏంటి వస్తాయి, అన్నీ వస్తాయి. అది ఎంత దేనికి సాదృశ్యం? పాపానికి సాదృశ్యం. కనుక ప్రయాసతోనే నీ బ్రతుకు దినములన్నీ నీవు దాని పంట తిందు, ప్రయాసంతో. కనుక ప్రయాసపడాలి నువ్వు, ఎందుకంటే నువ్వు పాపం చేసినావు, నువ్వు నా మాట వినలేదు కాబట్టి ప్రయాసపడాలి. చూడండి ఇక్కడ దేవుడు ఆదామును ఆ విధంగా శపించాడు. తర్వాత చూడండి, తర్వాత అవ్వకాడికి వచ్చాడు. అవనేమన్నాడు? చదవండి తర్వాత వర్షం. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ మొగ్గపు చెమట కార్చి ఆహారం తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాడు. చూసారండి, ఇక్కడ మన్నులో నుంచి దేవుడు మట్టిలో నుంచి చేశాడు, తిరిగి నువ్వు మట్టి అయిపోతావు అని చెప్పాడు. అయితే ఆదాము పట్ల దేవుడు ఏం చేశాడు? ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ లాస్ట్కు ఆ దేవుని ఆశ అంతా ఏమైపోయింది? దేవుని ఆశ అంతా కూడా మరి అడివాస అయిపోయింది. మనిషి మట్టిలో నుంచి వచ్చాడు, తిరిగి మట్టి అయిపోయాడు. చూడండి, మనము ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం. చూడండి, ఒక పంట వేస్తాం. పంట ఒక చెట్టుకు ఎన్ని విత్తనాలు వేస్తామన్నా మనం? ఎన్ని విత్తనాలు వేస్తాం? ఒకటే వేస్తాం. ఆ ఒక్క విత్తనంలో ఎన్ని విత్తనాలు వస్తాయి? చాలా వస్తాయి అన్నమాట. చూడండి, ఒక మ్యాంగో ట్రీ, ఒక మ్యాంగో స్వీట్ మనము నాటినాం అనుకో, భూమిలో ఎన్ని మ్యాంగోలు వస్తాయి?
ఎన్నో లెక్క పెట్టి వస్తాయి, ఎన్ని సంవత్సరాలు వస్తాయో, సంవత్సరం ఎన్ని వస్తాయో తెలియనిదిలో వస్తుంటే తింటుంటాం. మన ఇంటి వాళ్ళకు వచ్చి మరి ఇస్తుంటాం, మన ఇంటి వాళ్ళకు వచ్చిన వాళ్ళకు, మరి విశ్వాసులకు, సేవకులకు ఇస్తూనే ఉంటాం మనం, ఇంకా వస్తూనే ఉంటాం. చూసండి, ఇప్పుడు ఒక్క మ్యాంగో మరి సీడ్ వలన మరి అన్ని మ్యాంగోలు వచ్చినప్పుడు మరి దేవుడు కూడా ఆదాము ద్వారా ఎంతగానో ఆశలు పెట్టుకున్నాడు. మనం ఒక మ్యాంగో ట్రీ నాటినప్పుడు మరి ఇది పెరుగుతుంది, దీనికి ఎన్నో మ్యాంగోలు వస్తాయని మనం ఎట్లా ఆశ పెట్టుకుంటామో దేవుడు కూడా అలాంటి ఆశ పెట్టుకున్నాడు ఆదాం మీద. కానీ ఆదాం ఏమైపోయినాడు? మనం ఎన్ని నాటినామో అది ఒక్కటే ఉందన్నమాట. ఆ ఒక్కటి కూడా ఏమైంది? పనికి రాకుండా అయిపోయింది ఆ మ్యాంగో సీడ్. ఆ సీడ్స్ ఏమైపోయింది? భూమిలోనే ఉంది, అది పెరగకుండా మరి పాడైపోయింది. మరి ఆదాం విషయంలో కూడా ఆ విధంగా ఉందన్నమాట. ఎందుకు? దేవుని మాట వినక కారణాన్ని బట్టి. ఆ తర్వాత చూడండి, అవ్వకాడికి వచ్చి అవని ఏమంటున్నాడు చూడండి. అవని ఏమంటున్నాడు దేవుడు? ఆ 16 చదవనా? ఆయన స్త్రీతో నీవు ప్రయాసముతోను నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో నువ్వు పిల్లలు కందువు. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? వేదనతో నీవు పిల్లలు కందువు. నీ ప్రయాస ఏం చేస్తాడు దేవుడు? మిక్కిలి హెచ్చిస్తా అంటే ఓకే, మిక్కిలి హెచ్చిస్తాను. చూడండి, ఇప్పుడు మరి స్త్రీలు పిల్లలు మరి ఒక డెలివరీ అప్పుడు ఎంత బాధపడతారు? గట్టిగా అరుస్తుంటారు. ఎందుకు అరుస్తారంటే పెద్దవాళ్ళు ఎవరైనా పిల్లలు అరిచినారంటే అది వేరు, కానీ పెద్దవాళ్ళు అరచడం అంటే వాళ్ళు భరించలేని బాధ అన్నమాట, భరించలేని నొప్పులు. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? నీ గర్భవేదన నేను మిక్కిలి వెచ్చిస్తాను. ఎందుకు వచ్చింది? పాపం. పాము మాట వినటం వలన, పండు తినటం వల్లనే అయ్యింది. ఆ తర్వాత అవ్వకు అలాంటి పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత పాము ఏ విధంగా ఉంది చూడండి. పాము ఏ విధంగా వచ్చేసింది ఇక్కడ మరి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో 13 వర్స్ చదవనా? అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నువ్వు చేసినది ఏమని అడగగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినని తింటిన నేను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీన్ని చేసినందుకు పశువులన్నిటిలోనూ జంతువులన్నిటిలోనూ నువ్వు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. చూసారండి, పాముని ఎట్లా శపించాడు? ఎవరిలో చెప్తాడు? పశువులన్నిటిలోనూ, ఆ తర్వాత భూజంతువులన్నిటిలోనూ శపించాడు. మరి కడుపుతో పాకుతూ అంటున్నాడు. చూడండి, ఇక్కడ మరి పాము కూడా మరి మిగతా జంతువులకు ఏ విధంగానో ఆ పాము కూడా ఆ విధంగా ముందు కాళ్ళు ఉండేటివి అనమాట, కాళ్ళు, లెగ్స్. మరి దేవుడు ఎప్పుడైతే చెప్పించాడు అంటున్నాడు ఇక్కడ, మనం దేవుని వాక్యం అందుకే భక్సింగ్ అంకులు చెప్పిన మోకాళ్ళపై నుండి చదవాలి. ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వు కడుపుతో పాకుతూ అంటే అంతకుముందుకు ఎట్లా ఉందని దాని అర్థం, కాళ్ళు ఉన్నాయనే లేవా? ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? 14 వర్స్ లాస్ట్లో, నువ్వు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ, పశువులకు ఏముంటాయి? కాళ్ళు ఉంటాయా, పుట్టతో పోకుతాయా? కాళ్ళు. ఆ తర్వాత జంతువులన్నిటికీ కాళ్ళు ఉంటాయా, పుట్టతో పోకుతుందా? కనుక జంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుదువు. చూసారండి, కడుపుతో ఏమైపోయి కాళ్ళు పోయినాయి, కడుపుతోనే పాకాలి. చూడండి, మరి అందుకే పాము మరి అది ఎక్కడుంటుందంటే దానికి మనిషిని కనపడని స్థలాల్లో ఉంటాయన్నమాట. మనిషి కనపడని స్థలాలు ఉంటాయి. మరి వేరే జంతువుల్లాగా మరి ఆ విధంగా చెట్లు లేని స్థలాల్లో, ఇదిగా మరి గడ్డి లేని స్థలాల్లో ఉండవు అవి. కానీ ఏదైనా మనిషి కనపడ్డాడనుకో పోయి దాంట్లో దాక్కోటాడు. ఎందుకంటే కడుపుతో పాకాలి, కాళ్ళు లేవు. కాళ్ళు ఉంటే ఏమైపోతాయి? స్పీడ్గా పరిగెత్తి అవి దాక్కుంటాయి. కనుక చూడండి, దీని శాపం ఏమైపోయింది? దినదినం గడియ మనిషి చూస్తే భయపడాల్సిందే. మనిషి చూస్తే
భయపడాల్సిందే. పాము చూసి మనం భయపడతాం, కానీ మనకన్నా ముందు పాము భయపడుతుంది అన్నమాట. చూసారా, మనకన్నా ముందు పాము భయపడతాయి. అయితే చూడండి, మరి ఈ యొక్క మరి శాపం ఏమొచ్చిందంటే పాము కాడికి వచ్చి దేవుడు శపించాడు. కనుక దేవుని యొక్క రాజ్యం అంటే ప్రభు అయిన దేవుడు, యెహోవా దేవుడు ఈ లోకానికి వచ్చి మళ్ళా అన్ని జంతువులను దేవుడు ఆశీర్వదిస్తాడు. అన్ని జంతువులను ఆశీర్వదిస్తాడు, అన్ని జంతువులకు సంతోషమిస్తాడు. మరి సింహానికి సంతోషిస్తాడు, పులికి సంతోషమిస్తాడు, ఆవులకు సంతోషమిస్తాడు, అన్నిటికీ సంతోషమిస్తాడు. అంటే ఏంటి ఆ సంతోషం అంటే వాటిలో ఉన్న క్రూరత్వం దేవుడు తీసేస్తాడు. వాటిలో ఉన్న క్రూరత్వం దేవుడు, వాటిలో ఉన్న కక్ష, ద్వేషం, ఈర్ష్య మరి అని కూడా తీసేస్తాడు. మరి సింహం వస్తుంది, సింహము గుహలో నిద్రపోతుంది, నిద్రపోయిన తర్వాత బయటికి వస్తుంది. బయటికి ఎందుకు వస్తుంది? అది ఎందుకు వస్తుంది చెప్పండి? భోజనం కొరకు వస్తుంది అన్నమాట. ఆకలి అవుతుంది సింహం. మరి శాస్త్రవేత్తలు మరి జంతు శాస్త్రం గురించి తెలిసిన వాళ్ళు ఏం చెప్తారంటే, సింహము ఒక్కసారి భోజనం చేస్తే ఎన్ని రోజుల వరకు భోజనం చేయదంట తెలుసా? ఎవరికన్నా తెలుసా? తెలీదా? 90 days వరకు అది భోజనం చేయదంట. చూసారండి, 90 days ఒక్కసారి భోజనం చేస్తే అది. అయితే 90 days తర్వాత అది బయటికి వచ్చిందనుకో, దానికి ఖచ్చితంగా ఏం కావాలి? భోజనం కావాలి. చూసారండి, అది భోజనం కొరకే వస్తుంది. చెప్పాలంటే అది మనుషుల కన్నా చాలా బెటర్. మనుషులు బయటికి పోతారు, దేని కొరకు పోతారు? భోజనం కొరకు పోతారా? భోజనం కొరకు పోతారా? సంపాదన. చూసారండి, ఇన్కమ్ కావాలి, ఇన్కమ్. అయితే మిగతా మనుషుల కన్నా జంతువులు ఎంతో బెటర్ అని మనం చెప్పుకోవాలి. అయితే జంతువులలాగా మనం కూడా మరి ప్రభు అయిన దేవుడు ఏం చెప్పాడు? అన్న వస్త్రములు గలవారై తృప్తి పొందుడి. కనుక ప్రభు అయిన మరి ఆయన శరీరంలో రక్తంలో పాలు పొందే మనము తృప్తి కలిగిన జీవితం ఉండాలి. తృప్తి లేని జీవితం కాదు. మనకి చాలామందికి చాలా ఉంటాయి కానీ వాళ్ళకు తృప్తి ఉండదు, తృప్తి ఉండదన్నమాట. చూసారంటే మనము తృప్తి కలిగి ఉండాలి. దేవుని ప్రభు శరీర రక్తంలో పాలు పొందే బిడ్డలో మనకు తృప్తి ఉండాలి. అయితే చూడండి, సింహం ఎందుకు వస్తుంది? క్రూర జంతువు ఏదైనా సరే, సింహమైనా, పులైనా, ఇంకొకటి ఏదైనా సరే, ఎలుగుబంటి అయినా ఏదైనా, వాటి ఆకలి ఉన్నప్పుడే అవి ఏరే జంతువుల మీద దాడి చేస్తాయి. వాటి ఆకలి తీర్చుకోవటానికే మరి ఏరే దాంట్లోకి హాని చేస్తాయి, కానీ ఆకలి లేకుండా మరి ఊరికే ఏవి కూడా హాని చేయవు. చూడండి, కొన్నిసార్లు పిల్లలు ఉంటారు, పెద్దలు ఉంటారు, కొంతమంది ఉంటారు, వాళ్ళకు ఉత్సాహంగా చెట్లు నరికేస్తుంటారు అనమాట. చూసారా, కొంతమంది మరి జాంకాయలు కాలేదు అంటే వాటి జాంకాయలు తెంపి పడేస్తుంటాడు. ఒకటి తెంపుతాడు ఇట్టంటాడు పడేస్తాడు, ఒకటి తెంపుతాడు ఇట్టంటాడు పడేస్తాడు. ఎందుకంటే అవి తినడానికి రాలేదు, కచ్చికాయలు ఉన్నాయి. కానీ తెంపకురా అంటే ఏం చేస్తారు? తెంపి పడేస్తారు. అంటే మనిషి స్వభావం అలాంటిది అనమాట. కానీ జంతువుల స్వభావం అలాంటిది కాదు. వాటికి ఆహారము అవసరమైనప్పుడే ఏరే పైన దాడి చేస్తారు. చూడండి, ఇప్పుడు సింహము మరి దాని స్వభావాన్ని మార్చేస్తాడు దేవుడు. సింహం స్వభావం మార్చేస్తాడు, పులి స్వభావం మార్చేస్తాడు, మరి మనుషుల స్వభావం కూడా మార్చివేస్తాడు. ఆ విధంగా దేవుని వాక్యంలో రాయబడింది అనమాట. చూడండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏ విధంగా రాయబడింది. మరి యెషయా గ్రంథం చూడండి, యెషయా గ్రంథము దేవుడు మరి అడవి జంతువుల నేచురల్ తర్వాత మరి వాటి స్వభావం మార్చేస్తాడు అనమాట. ఆ తర్వాత మరి మనుషుల స్వభావం కూడా మార్చేస్తాడు. యెషయా గ్రంథము 11వ అధ్యాయం చూడండి, యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో